అసలుగా వీళ్ళు బెనిఫిట్స్ అయ్యి అడిగినట్టున్నారు, అవి ఇచ్చినట్లేరు. ఓకే ఓకే ఏదైనా కానీ ఒక ఎనిమిటీ పెంచుకున్నాడు, వీళ్ళని మూతం వేయించాలి ఫ్యాక్టరీ. మనం చేసి ఆపిస్తే కానీ వీళ్ళు మనం చెప్పిన మాట వినరు అన్న లెవెల్లో దాన్ని చేశారు. ఇప్పుడు తెలంగాణకు వచ్చారు కదా సార్, అది చెప్తున్నా. అదే అక్కడ తిరుపతిలో ఇంకా 4 యూనిట్లు పెట్టాలి, పెద్దవి కొత్తవి. అవి ఇక్కడ పెడితే ఎందుకు ఇప్పటికే చాలా ప్రాబ్లం ఇంకా కొత్తవి కూడా ఇక్కడ ఎందుకు పెట్టుకోవడం. తమిళనాడుకు వెళ్ళారు, తెలంగాణకు వచ్చారు, తమిళనాడుకి వెళ్ళారు, మహారాష్ట్రకి వెళ్ళారు, ఢిల్లీ దగ్గర ఏదో చోట ఒకటి, ఇట్లా 4 చోట్ల అవి పెట్టేస్తున్నారు. ఇవన్నీ అక్కడ ఉండాల్సినే కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఇలాంటి అంటే ఇండస్ట్రీస్ రాకుండా ఇండస్ట్రీస్ తరలి వెళ్ళిపోయి అన్ని వర్గాల వాళ్ళకి కూడా నష్టమే జరిగేది. రోజు కూలి చేసుకునే కూలివాడికి చూస్తే వాడు తాపి ఓడి మేస్తో ఇట్లాంటి అయితే కన్స్ట్రక్షన్ ఇంట్లో ఉంటాడు. తాపి మేస్త్రి ఉన్నా కూడా కింద ఇసుకు తెచ్చేవాడికి, సిమెంట్ మోసుకొచ్చేవాడికి, ఇది చేసేవాడు కూలీలు అన్ఎడ్యుకేటెడ్ లేబర్ ఉంటారు. వాళ్ళందరికీ చేతి నిండా పనులు ఉంటాయి. పైగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ అని చెప్పి దాని అక్కడ విపరీతమైన కన్స్ట్రక్షన్ అనుకున్నాడు. లేబర్ అందరూ అక్కడికి వెళ్ళి ఉండేవారు. అవునండి, ఎవరు వెళ్ళా, యాక్టివిటీ అంతా కూడా తీసేశారు, వాళ్ళకి పనులు దొరకలా. చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇసుక ఫ్రీగా ఇచ్చాడు అందరికీ. మీరు ఎవరికి కావాలన్నా ఇసుక తీసుకోండి, దీని మీద ఏమి ఇది ఉండదు అని. రైతులకు కావాలంటే వాళ్ళ నుంచి ట్రాక్టర్స్ తెచ్చి ట్రాక్టర్స్ తీసుకెళ్ళండి ఇట్లా అన్నారు. అవన్నీ ఎప్పుడైతే ఆపేశాడు మొత్తం ఇసుక, అసలు ఎన్ని రోజులు ట్రాక్టర్ ఇసుక 10,000 అదే చెప్పి అంతంత రేటు పెడుతుంటే ఎవరు కొనగలరు, ఎవరు తీసుకెళ్ళరు, ఎవరు ఇల్లు కట్టగలరు. పల్లెటూరులో ఉండే ఒక మధ్యతరగతి కుటుంబీకుడు అంతంత రేటుతో ఇసుక కొనుక్కునేవాడు కట్టగలరండి. దాంతో తాపి వాళ్ళకి పనులు ఆగిపోయినాయి, కూలీలకి ఎవరికి పనులు లేవు. దాదాపు 3 నెలలు పస్తు పడుకున్నారు వాళ్ళందరూ కూడా. అలా చూసుకోండి. ఈ విద్యార్థులు చూసుకుంటే ఇన్స్టిట్యూషన్స్ ఏవి రాలా. చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చింది, ఆ లైన్లో ఇంకో 4-5 మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీళ్ళు వచ్చిన తర్వాత మాకేంటి అని అడుగుతుంటే ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు వస్తారు? వాళ్ళకి ఆ స్థలం కొనుక్కోలేక ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కుంటారు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటారు. వాళ్ళ ఇన్స్టిట్యూషన్ మంచిది అంటే ఎక్కడికన్నా వెళ్ళి చదువుకుంటాం. అమెరికాలో మంచి ఇన్స్టిట్యూషన్ ఉందంటే కూడా అమెరికా వెళ్ళి చదువుకుంటున్నారు. బేరు చేయగలిగినాడు అలా వెళ్తున్నారు, బేరు చేయగలిగినాడు ఉన్నట్లు మనకు దగ్గరలో ఏ మంచి ఉంటే అటు చూస్తారు. ఆ ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకోవాలి మనం. ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని ఐఎస్బి కోసం ఎన్ని రాష్ట్రాల వాళ్ళు ట్రై చేశారో చెప్పడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు మీకు రండి, మీకు ఏం కావాలంటే ఇస్తా, ప్రైమ్ ఏరియాలో మీకు సైట్ ఇస్తా, వాటర్ ఇస్తా, కరెంట్ ఇస్తా అని చెప్పి అన్నీ చెప్పి ఐఎస్బిని తీసుకొచ్చింది ఆయనే. ఔటర్ రింగ్ రోడ్ చేసింది ఆయనే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసింది ఆయనే. ఐటీ ఇవాళ ఇంత హైదరాబాదులో ఐటీ ఇంత డెవలప్ అయిందంటే ముఖ్యంగా మాదాపూర్ ఈ ఏరియా, గచ్చిబౌలి ఈ ఏరియా కూడా ఇంత డెవలప్ అయ్యి ఒక అమెరికాలో అలాగే ఇంతంత బిల్డింగ్స్ వచ్చినాయి అంటే వీటన్నిటికీ నాంది వేసింది చంద్రబాబు నాయుడు గారు. సైబరాబాద్ అని పేరు పెట్టింది ఆయన, సైబర్ సిటీగా తీర్చింది ఆయన. ఇవన్నీ ముందు ఆయన వచ్చేసి వెళ్ళిన తర్వాత కూడా తర్వాత ఆటోమేటిక్గా కంటిన్యూ అవుద్ది. సిమెంట్ రోడ్ వేసిన తర్వాత దాని మీద ఎట్లా వెళ్ళాలి అనేది తర్వాత వచ్చే వాళ్ళకి అర్థమైపోతుంది కదా. బేస్ ఎవరు అనేది ముఖ్యం. అవునండి, అలా చాలా ఇండస్ట్రీస్ అక్కడ రావాల్సినవి పోయినాయి, చాలా ఇన్స్టిట్యూషన్స్ అక్కడ రావాల్సినవి పోయినాయి. దాంతో ఏమైంది, విద్యార్థులకు కూడా అక్కడ ఏమీ సరిపడగా చదువుకోవడానికి లేదు. తెలంగాణకు వచ్చి చదువుకున్నారు చాలామంది, మెడ్రాసులో చదువుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మా లోకల్ విద్యార్థులు మా కోట అయిన తర్వాత ఇస్తూ ఉంటారు ఏదైనా. మనం సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగే. అవునండి అవునండి, మన స్టేట్లో మనం ఉన్నామంటే మనం ఫస్ట్ గ్రేడ్ సిటిజన్స్ అవుతాం. సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అయ్యేటప్పటికీ వాళ్ళకి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. చదువుల్లో రాలేకపోయారు, మనకు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ మూతపడిపోయినాయి, ఉద్యోగాలు లేవు. ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలకు వెళ్ళాల్సి వచ్చేది. వాళ్ళు స్టేట్ టు అదర్ కంట్రీస్ కూడా వెళ్ళిపోయి ఎన్ని కష్టాలు పడి వాళ్ళు పైకి వచ్చారు. ఇవాళ ఇతర దేశాల్లో ఉన్న ఐటీ వాళ్ళందరూ కూడా బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు మేము ఈ స్టేజ్కి వచ్చాము, ఇవాళ మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆయన అని చెప్పి ఆయన మొన్న అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన రోజున అందరూ కూడా అన్ని దేశాల్లో కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడున్న ఐటీ ఉద్యోగులందరూ చేసి అందరికంటే ముందు చేసింది వాళ్ళే. సార్ దాని మీద కూడా కొన్ని ఆరోపణలు అయితే అప్పుడు వైసీపీ నుంచి వచ్చాయి సార్. స్పాన్సర్డ్ ఉద్యమం, ఇప్పుడు ఇక ఐటీ పీపుల్ అంతా చంద్రబాబు గారికి సంఘీభావం ప్రకటిస్తూ ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు. తర్వాత మొత్తం కొన్ని వేల మంది గుమ్మిగూడి ఇచ్చేశారు కదండి. సో దాన్ని స్పాన్సర్డ్ ఉద్యమం అని కూడా అన్నారండి వైసీపీ వాళ్ళు. అలాంటిది ఏమైనా ఉందా సార్? అంటే స్పాన్సర్ ఎవరైనా చేశారా సార్? ఎవరు చేస్తారు స్పాన్సర్? వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు చెప్పిందని నేనేం ఖండించలేదు. దాని గురించి నేను మాట్లాడను. అసలు మా గురించి మేమేం చేసామని చెప్తాను తప్ప
అది చేసామని చెప్పను. ఇప్పుడు ఆ స్పాన్సర్డ్ అనుకుంటే ఈ రైతులని వీళ్ళు వెళ్ళిన అమరావతి రైతులందరూ కూడా అక్కడ నిరాహార దీక్ష చేస్తా అంటే వీళ్ళందరూ కూడా ఇది పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ వాళ్ళు. పెయిడ్ బ్యాచ్ అనేవారండి. ఇప్పుడు ఎక్కడన్నా బయటికి వెళ్ళాడు ఉన్న బట్టి మంచి బట్టలు వేసుకొని వెళ్తాం, లేకపోతే ఉతికిన బట్టలు చక్కగా ఉతికిన బట్టలు తీసుకొని వెళ్తాం ఫ్రెష్గా. ఎవరు బయటికి వెళ్ళడం వాళ్ళు అక్కడ కూర్చోడానికి మంచి చీర కట్టుకోకూడదా? అందరూ రిచ్ డబ్బులు ఏదో ఉన్నాళ్ళు, అరకరం ఉన్నాళ్ళు కూడా 3 మంది ఉన్నారు అక్కడ. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఒక్క కులం కాదు అక్కడ ఉన్నది. అమరావతి అనేది అనేక కులాలందరూ కలిసి ఉన్నాళ్ళు, అందరిది ఉన్నది. అందరూ ఇచ్చారు, ఎకరం ఉన్నాళ్ళు ఇచ్చారు, 30 ఎకరాలు ఉన్నాళ్ళు ఇచ్చారు అక్కడ. అన్ని అలా ఇచ్చారు కాబట్టే 33,000 ఎకరాలు ఈయన అమరావతి సిటీ అద్భుతమైన సిటీ కడతారని చేశారు. వితౌట్ సింగిల్ ఎంపీ, 3 పంటల పడ్డాయి ఇది. అలా అని చెప్పి మీరు నష్టపోకూడదు అని చెప్పి మీరు ఇచ్చే ప్రతి ఎకరానికి నేను 1200 గజాలు డెవలప్డ్, వెల్ డెవలప్డ్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసి, రోడ్స్ బ్రహ్మాండంగా వేసి, ఎలక్ట్రిసిటీ, వాటర్, ప్రతి కావాల్సింది అన్నీ కూడా చేసేసి అలాంటి దాంట్లో మీకు 1200 గజాలు ఇస్తాను ప్లాట్. ప్లస్ అది మీకు హ్యాండ్ ఓవర్ చేసే వరకు కూడా నువ్వు ఏది చేయకుండా నేను 30 ఏళ్ళు పరిపాలిస్తానంటే ప్రజలేం పిచ్చాళ్ళ? ప్రజల్లో చైతన్యం వచ్చేది కాబట్టే ప్రజా చైతన్యం. మేము ఎవ్వరూ కూడా ఊహించాల. తర్వాత నేను ఒక్కనే గారు జైల్లో ఉంది, చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉన్నాడని అనిపించుకోవటం కోసం ఆయన అర్ధరాత్రి ఎక్కడో దీంట్లో ఉంటే అక్కడికి వెళ్ళి లేపి కార్లు తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్లాలో కూడా తెలియకుండా 24 గంటల కార్లు తిప్పి చివరికి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. సార్ ఇక్కడ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధమైన ఫెసిలిటీ, ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తిని జైల్లో పెడితే దానికి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి, అవి ఏమీ లేవు. ఫ్యాన్ కూడా లేదు, దోమలు అసలు ఏమి పడుకోవడానికి. హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు కదా సార్? తెచ్చుకున్నారు, ఆయన వేయలేదు కదా హైకోర్టు. అవును, హైకోర్టు వాళ్ళ డైరెక్షన్ లోనే అక్కడ మిగతావన్నీ వచ్చాయి. ప్రజలు వెళ్ళి అడిగితే దానికి హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఫ్యాన్లు అయ్యి పెట్టి కూర్చోడానికి ఒక కుర్చీ, భోజనం చేయాలంటే అక్కడ కూర్చొని తినడానికి వచ్చిన టేబుల్, ఇలాంటివన్నీ చేశారు. నేను అప్పుడు ఆ రోజున ఏమనుకున్నాను తెలుసండి, ఆయన అరెస్ట్ చేసిన రోజున చాలా మంచి పని చేశాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. అందరూ కూడా దీన్ని బెయిల్ తీసుకొని బయటికి రావాలి ఓ తాపత్రయపడతా అంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంది ఏంటి తెలుసా, కనీసం 2 నెలల్లో 3 నెలల్లో ఈ జైల్లో ఉంటే మంచిది. సింపతి, ఎంత సింపతి పెరిగిందండి. సార్ నేను ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా కూడా ఈ రోజుకైనా ఎవరైనా ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు ఈ తప్పు చేశాడు అనే ఒక బ్లాక్ మార్క్ ఒక్కటి చెప్పండి ఇన్నేళ్లలో. కానీ వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు కదా సార్, చంద్రబాబు గారు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటూ ఉంటారు, తన అవినీతి కేసుల మీద రకరకాల కేసుల్లో ఉన్నారు, ఇలాగని ఆరోపిస్తూ ఉంటారు. అంటే వైఎస్ గారి జమాన్ నుంచి అది నడుస్తుంది, కాంగ్రెస్ జమాన్ నుంచి నడుస్తుంది. సో అందులో ఏమైనా నిజం ఉందా సార్? ఏమీ లేదు. అవి ఉంటే ఇన్నాళ్ళు బయట పడకుండా అట్లా ఉంటాయి. ఎవరైనా ఏదైనా దాయాలంటే 10 రోజులు దాస్తావు, 10 నెలలు దాస్తావు, 10 ఏళ్ళు దాస్తావు, కానీ ఇన్నేళ్ళు దాచలేదు కదా, ఎవరు దాచలేరు. ఓకే, అది అయిన తర్వాత విపరీతమైన సింపతి వచ్చేసింది జనంలో. చాలా మంది అనలిస్టులు ఒక మాట అన్నారు సార్, నేషనల్ అనలిస్టులు, ఈ ఎలక్షన్ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రబాబు గారు జైలు ఉదంతం మెయిన్ ఫ్యాక్టర్గా ఎలక్షన్ డిసైడ్ చేయబోతుందని కూడా అన్నారండి. నిజమే కదా సార్? అది నిజమని భావిస్తారు? అదేగా, దానికంటే ఇంకా పెద్ద నిజం ఒకటి. ఏంటి సార్? కొంతమంది ఎమ్మెల్యేలు, పేర్లు చెప్పను, కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, చంద్రబాబు నాయుడు గారి పిల్లల గురించి ఎంత చండాలమైన మాటలు మాట్లాడారో చెప్పడానికి లేదు. నీతికి నిజాయితీకి పెద్ద పేరైన ఎన్టీఆర్ గారి కుమార్తె ఆవిడ మీద కూడా ఇది పెట్టారు. అవన్నీ పెట్టిన రోజు చంద్రబాబు నాయుడు గారు కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకొని ఏడ్చాడు. రాజకీయ నాయకుడిగా నన్ను విమర్శించారు, నేను లెక్క చేయను, నా కుటుంబాన్ని, నా భార్యని, నా పిల్లల్ని కూడా అవమానించారని చెప్పి కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకొని మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా వచ్చాను ఇక్కడ అడుగు పెడతాను, లేకపోతే పెట్టని చెప్పి వెళ్ళాడు. సార్ బాబు గారితో ఇంత క్లోజ్గా మీరు చాలా ఒక 40 ఏళ్ళు అనుబంధం కదండి, ఎప్పుడైనా ఆయన ఇలాగ కన్నీళ్ళు పెట్టుకున్న సంఘటన కానీ ఇంటర్నల్ గా బాధపడిన సంఘటన కానీ ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు ఆయన కన్నీళ్ళు అంటే చాలా గుమ్మనంగా ఉండేవాడు. మనసులో ఏదైనా బాధ కలిగినా కూడా ఆయన లోపల పెట్టుకునేవాడు, మన దగ్గర నవ్వుతూనే మాట్లాడేవాడు తప్ప ఏ రోజున నాకు ఇది పరిస్థితి వచ్చింది ఏంటని కానీ ఇంకోటి కానీ ఓకే, ప్రజా నిర్ణయాన్ని మనం గౌరవించాలి, ప్రజలు ఓటేశారు, గౌరవిద్దాం, అలాగే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేవాడు. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఓడిపోయిందని తెలిసిన తర్వాత నాకు చెప్తున్నాం, ప్రజల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీరు ఏమైతే ప్రమాణాలు చేశారో, మీరు ఏమైతే ఇస్తామని చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా చెయ్యండి, గుడ్ లక్ అని చెప్పేసి ఊరుకోవాలి. అంతేగాని నేను అది చేశాను ఇది చేశాను అని కళ్ళెమ్మ నీళ్ళు పెట్టేసి
ఇప్పుడు ఏమన్నా మళ్ళీ వెనక్కి వస్తుంది, ఎలక్షన్ రాదు కదా. తర్వాత ప్రపంచంలో ఎక్కడ జరిగింది ఇంకోటి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 14 నెలలు జైల్లో ఉండి తిరిగి వచ్చాడు, బెయిల్ వచ్చింది. జనరల్గా ఎవరైనా ఒక్క కేసు ఉన్నాడు ఆయన, ఇన్ని కేసులు కదా, ఒక్క కేసు ఉంటే బెయిల్ ఇస్తే 1 నెల ఇస్తారు, 2 నెలలు ఇస్తారు, 3 నెలలు ఇస్తారు, 6 నెలలు ఇస్తారు, సంవత్సరం ఇస్తారు. అందుకంటే ఎవడు ఇవ్వడు కదా. ఈయన 18 కేసులు ఉన్నాయి ఈయన మీద. 18 కేసుల్లో నెంబర్ 1 ముద్దా ఎవరంటే ఈయనే. అలాంటి ఆయనకి ఎన్నేళ్ళు అయిందండి ఆయన బెయిల్ బయటకు వచ్చి? 10 ఏళ్ళ పైన అయింది కదా, 12 ఏళ్ళు అంత అయింది. ఇన్ని రోజులు అసలు బెయిల్ ఎవడిస్తాడండి? అంటే దాని కారణం ఏంటంటే సార్ మేనేజ్ అది రాకుండా చూసుకున్నాడు అంతే. ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఏదో ప్రత్యేక హోదా తీసుకొస్తాడు, లేకపోతే ఈ డబ్బులు తీసుకొస్తాడు, అవి తీసుకొస్తాడు, ఇది తీసుకొస్తాడు అని ఆయన తెచ్చేది ఏమీ లేదు. తన కేసులు ఎలా ఆపుకోవాలి, ఎలా అక్కడ ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా తన కేసులు పని మీద సొంత పని మీద వెళ్ళారు తప్ప భావిస్తున్నారు సార్. సో ఇలాంటి ఫ్యాక్టర్లన్నీ ఆయన ఓడించాయండి డెఫినెట్గా. మరి ఇవన్నీ కూడా ప్రతిదీ లెక్కేస్తారండి. వాళ్ళ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రాకముందు మన ఆళ్లలో చూసుకుంటే ఓ 20% పేపర్ చదివేవారేమో, రాజకీయాలతో టచ్ ఉంది. 80% అసలు ఎవరికి టచ్ ఉండేది కాదు. అలాంటిది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకిలో ఒక చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్క రోజు మైక్ తీసుకెళ్ళి పెట్టండి, కూలి పని చేసే వాళ్ళ దగ్గర కూడా ధారాళంగా మాట్లాడేసేస్తారు. లేదండి, నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు అద్భుతంగా మాట్లాడుతున్నారు సార్, అద్భుతంగా మాట్లాడతారు. ఇద్దరు లేదు, రామారావు రాకముందు ఆ చైతన్యం లేదు ఎవరిలో. రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ప్రజల్లో, ముఖ్యంగా పేదవాళ్లలో ఎన్టీ రామారావు. ఆయన ఎంత నిజాయితీగా ఉన్నాడో అంత మించిన నిజాయితీతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. నందమూరి వారి కుటుంబం మీద కానీ, నందమూరి వారి పిల్లల్లో ఇప్పుడు బాలకృష్ణ గారిలో కానీ, చంద్రబాబు నాయుడులో కానీ ఏ రోజున ఏదైనా ఒక్క అవినీతి కేసు ఉందో ఒక్కడన్నా? గాలికి వెళ్ళే వాళ్ళు కేసులు పెట్టవచ్చు, నా మీద కూడా పెట్టవచ్చు. నాకు ఇంతవరకు నా మీద ఎప్పుడు ఏ విధమైన కేసులు లేవు. నీతిగా ఉన్నాం కాబట్టి, ఇన్నేళ్ళు బట్టి ఉన్నాం. రియల్ ఎస్టేట్లో ఉండి ఏమీ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏ రోజున మాకు ఇది రాదు. అన్నీ కూడా పర్ఫెక్ట్గా కట్టేస్తాం మేము. అందుకని మేము మా మీదకి రావు. మరి అలాంటి ఆయన అన్ని కేసులు ఉన్న ఆయన ఇన్నేళ్ళు ఎలా ఉండగలిగాడండి? ఎలా మేనేజ్ చేశాడండి? ఏదైనా పాపం పడాలి, టైం రావాలి. ఇవాళ ప్రజలందరూ కూడా అది గుర్తించి, అది తెలుసుకొని, చేసిన తప్పులు తీసుకొని మనం యునానిమస్గా వెయ్యాలన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎవరు ఇంత మెజార్టీ వస్తాయని ఎవరూ ఊహించలేదు సార్. బాబు గారు ఏమైనా ఊహించారా సార్ ఇలాంటి మెజార్టీ? బయటపడ్డాయి ఎప్పుడు అంటే మీతో, అంటే మీ నాయకులు మీతో కానీ గెలుస్తాం మనం అన్నారే తప్ప మనకి ఎంత మెజార్టీస్ వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయి అనేది ఎవరు అలా చెప్పిన ఏకైక వ్యక్తి కేకే సర్వీస్. కిరణ్ ఎంత బాగా మరి ఇద్దరు తెలియదు కానండి, అతను కూడా కలుసుకోవాలని అనుకున్నాను. ఎంత బాగా చెప్పాడండి. లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు బాగానే ఇట్లాగే చెప్పాడు. అవునండి, ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి మేమే అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి రాకుండా ఎవరు ఇస్తారు? 20 వస్తాయి. మీరు బోల్డెన్ చేసామని చెప్పి ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజులు అన్నారు, మనం పసుపు కుంకుమ ఇచ్చాం బోల్డ్ మందికి, ఎలక్షన్ ముందు 10,000 చెప్పి ఇచ్చాము, మహిళా ఓట్లన్నీ మనకు వచ్చేస్తాయన్న. కానీ ప్రజలు ఏమన్నారు తెలుసండి? ఆయన 10,000 ఇస్తే ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా? గవర్నమెంట్ డబ్బులే కదా మాకు ఇచ్చింది. ఆయన ఏదైనా సొంత డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిస్తాం దాని గురించి. ఎవరు సొంత డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా? ఊరికే మీటర్ ఒక్కడమే కదా ఆయన చేసింది. మీటర్ ఒక్కట రోజు దారింటి వెళ్ళి రిక్షా వాడినో లేకపోతే కూలి పని చేసుకునే వాడిని పిలిచి, బాబు ఇదిగో ఇక్కడ నొక్కు అంటే నొక్కుతాడు. కానీ నొక్కటానికి డబ్బు ఎలా సంపాదించాలి, ఇన్కమ్ ఎలా తీసుకురావాలి, ట్యాక్స్లు ఎలా పెరగాలి, మన వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ ఎలా తీరాలి, ఇవన్నీ తెలుసుకొని చేసేవాడే నిజమైన ముఖ్యమంత్రి తప్ప, ముఖ్యమంత్రి అంటే ఏంటి? ఇన్ని లక్షల మంది, మరి కోట్ల మంది, ఇవాళ ఇన్ని కోట్ల మంది యొక్క సమస్యల్ని, కష్టాలని, సుఖాలని, పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దవలసిన ఒక పవిత్రమైన బాధ్యత ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి. అలా ఉన్నవాళ్ళే ఉంటారు లాంగ్ మీటింగ్. సార్ మొన్న మధ్య ఒక మాట అయితే వినిపించిందండి, చంద్రబాబు గారు ఇప్పుడు సూపర్ 6 అని పెట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కంటే ఇంకా అద్భుతమైన పథకాలు ఎక్కువ డబ్బు ఇస్తామని చెప్పి జనాలకి, అంటే మేము ఫలానా పథకాలు అందించబోతున్నాం. ఇప్పుడు పెన్షన్ అనుకోండి 4,000, ఇప్పుడు 3,000 ఎంత వస్తుంది వృద్ధులకి పెన్షన్, 4,000 ఇస్తామన్నారు బాబు గారు. ఏప్రిల్ మే నెల నుంచి ఇచ్చేస్తామన్నారు. సో ఇలా రకరకాల సూపర్ 6 అని పెట్టారు. చాలా ఎక్కువ వెల్ఫేర్ అనేది ప్రకటించారు. అప్పట్లో వైసీపీ నాయకులు ఒక మాట అనేవారండి, అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటే
చంద్రబాబు గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక శ్రీలంకలా చేస్తున్నారు, ఒక సోమాలియాలా చేస్తున్నారు అని చెప్పి విమర్శించేవారు బాబు గారు. అలాంటిది ఇప్పుడు ఆయన మాకంటే ఎక్కువ పథకాలు ఎలా ఇవ్వగలుగుతారు? అంటే ఆయన ఇప్పుడు ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవదా, సోమాలియా కాదా, అంటే ఆర్థికంగా చితికిపోదా అని ఒక క్వశ్చన్ అడిగేవారండి. దానికి మీ సమాధానం ఏంటి? దాని సమాధానం, ఆయన ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అనేది ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. మీరు చూస్తూ ఉండండి, 1 year తిరిగేటప్పుడు ఎన్ని కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. తర్వాత ఇంకోటి పెద్దది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది, వరంగల్ ఉంది, నిజామాబాద్ ఉంది, మంచి సిటీస్. ఏమంటే అదేవిధంగా చూసుకుంటే తమిళనాడులో చూసుకుంటే మెడ్రాస్ ఉంది, కోయంబత్తూరు ఉంది, సేలం ఉంది. కేరళ చూసుకుంటే ట్రివేంద్రం ఉంది, బ్రహ్మాండమైంది. మన కర్ణాటక పక్కన ఉన్న కర్ణాటక చూసుకుంటే వాళ్ళకి బెంగళూరు ఉంది, మైసూరు ఉంది. మనకి ఏముందండి ఆంధ్రప్రదేశ్కి ఏముంది? ఒక సిటీ చెప్పండి, మీ నోటితో మీరు ఒక సిటీ చెప్పండి. హైదరాబాద్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏముంది? ప్రస్తుతానికి ఉన్న దాంట్లో అయితే విశాఖపట్నం ఒకటే అండి. విశాఖపట్నం కూడా, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే దానికి కంపెనీలు అయింది తీసుకొచ్చి అక్కడ పెట్టించి, ఎందుకంటే దానికి ఒక అద్భుతమైన సిటీ వైజాగ్ అనేది. సముద్ర బొడ్డు బోల్డ్ అనేది ఆయనకి దాని మీద ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో చెప్పడానికి లేదు. ఈ విశాఖపట్నం లాట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు బాగా ఉన్నాయి. అలాగే అక్కడ హార్బర్ మూలంగా హార్బర్ బాగా డెవలప్ చేసి ఇది చేస్తే ఇంకా అద్భుతమైన ఇతర దేశాలన్నింటికి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్లోడు లోడు చేసుకొని మళ్ళీ ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది ఇవన్నీ కూడా చేసే హబ్ లాగా, ఒక సెంట్రల్ హబ్ లాగా వైజాగ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎంతమంది లేబర్కి ఉద్యోగాలు వస్తాయో చెప్పడానికి లేదు. అవన్నీ చాలా ఉన్నాయి. వైజాగ్ని చేస్తాం. వైజాగ్ ఓకే ఒకటి, విజయవాడ సిటీయా బిజినెస్ సిటీ అంతే, ఏమి కాదు. గుంటూరు పంటలు, మిర్చిను పొగాకు ఆడితే అది. తెనాలి ఇంకా తక్కువ, మంగళగిరిలో ఏమీ లేవు. వీటన్నిటి కలిపి అమరావతిని క్యాపిటల్ చేసుకొని ఇదంతా కలిపి ఒక సిటీ చేయాలి. ఇది ఒక అద్భుతమైన సిటీ చేసి దీనికి కావాల్సిన వనరులన్నీ చేయాలి. బయట వాళ్ళ నుంచి, బయట దేశాల నుంచి, అతర రాష్ట్రాల నుంచి, మనకి తమిళనాడు నుంచి వస్తాయి లారీలు, బోల్డ్లు వస్తాయి. ఈ లారీలన్నీ కూడా విజయవాడలోంచి వెళ్ళాలి. అలా కాకుండా మంగళగిరి దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశాడు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి కలుస్తాయి, అసలు విజయవాడలోకి రాబోయి. అలాగే హైదరాబాద్ అయినా ఉంటే మంగళగిరి వచ్చిన తర్వాత ఇటు నందిగామ దగ్గరికి తీసుకొచ్చి ఓవర్ బ్రిడ్జిల మీద అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేటట్టు. కలకత్తా వెళ్ళాల్సి అయినా ఉంటే నందిగామ దగ్గర, కంచికి చెర్ల దగ్గర బ్రిడ్జి మొదలుపెట్టి డైవర్స్ రింగ్ రోడ్ లాగా చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర దాటిన తర్వాత కలపాలి. ఇవన్నీ కూడా పెట్టేస్తే ఏముందంటే సిటీలో ట్రాఫిక్ తగ్గుద్ది. అవునండి. ఈ కమర్షియల్ లారీస్ అన్నీ కూడా రావు. ఓన్లీ ఇంటర్నల్గా ఉండే కార్లు, ఇంటర్నల్గా ఉండే బస్సులే ఉంటాయి. ఇది దాంతో ఏదంటే మనకి ఇది కూడా బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ప్రమాణం. ఇవన్నీ ప్లాన్ చేశాడు ఆయన. తర్వాత మనకి పక్కనే కృష్ణా నది ఉండటం అనేది పెద్ద అసెట్ అమరావతికి. మనకి ఏ స్టేట్స్కి అంత ఇది లేదు. ఇప్పుడు తమిళనాడులో చెన్నై ఉందంటే పక్కన సముద్రం ఉంది, కానీ సముద్రం వేరు, రివర్ వేరు. సముద్ర వాటర్ని మనం పెద్దగా ఉపయోగించుకోలేము. అంటే ఫిషింగ్ బిజినెస్లో అవి వస్తాయి, కానీ తాగునీటి అవసరాలకు పనికిరాదు. అలాగే పంటలకు కూడా పనికిరాదు. అదే మీరు ఇప్పుడు కృష్ణా నది బ్యారేజ్ ఉంది కదా, ఇంకో బ్యారేజ్ కడదామని ప్లాన్ చేశారు సార్. ప్లాన్ చేశారు. ఆ బ్యారేజ్ ఈ బ్యారేజ్ మధ్యలో వాటర్ స్టోర్ చేసి వీటిలన్నిటి కూడా కాలువల ద్వారా అమరావతి చుట్టూ లోపల ఎక్కడ కాలువలు పెట్టి సాటిపోయిన మళ్ళీ అందమైన ఐకాన్ బ్రిడ్జెస్. మన ఇటలీ లాగా, రోమ్ వాటర్ సిటీ. అలాగా దీన్ని చేయడానికి అన్ని ప్లాన్లు చేశారు. ఒక క్యాపిటల్ సిటీ ఎలా ఉండాలనే దాని మీద ఆయనకున్న అవగాహన ఇంత అంత కదండి. ఎంతమందికి అట్లా అమరావతిని సెలెక్ట్ చేయటమే ఒక గొప్ప అయితే, అమరావతిలో ఎలాంటి క్యాపిటల్ కట్టాలి అనే దాని మీద జపాన్ వాళ్ళని పిలిచారు, సింగపూర్ వాళ్ళని పిలిచారు, మలేషియా వాళ్ళని పిలిచారు. ఇంకా ఎవరైనా ప్లాన్స్ ఉంటే ఇవ్వండి అన్నారు. 1 సంవత్సరం 1.5 years ప్లాన్స్ ఫైల్ చేయడానికి పడుతుంది. ఎప్పుడు కూడా ప్లాన్స్ తయారు చేసేటప్పుడు తప్పుగా తయారు చేస్తే ఆ తర్వాత మీరు ఎంత చేసినా ఉపయోగపడదు. అవునండి. ప్లానింగ్లో ఎక్కువ టైం తీసుకోవాలి. అంత ఎక్కువ టైం తీసుకున్నాడు, వాళ్ళందరూ సహకారం తీసుకుని బ్రహ్మాండమైన క్యాపిటల్ కట్టడానికి చేస్తే పాప అంతమంది రైతులు వాళ్ళు ఏమీ తీసుకోకుండా అన్ని ల్యాండ్లు ఇస్తే వాళ్ళందరినీ నానా కష్టాలు పెట్టేశారు. అమరావతి డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది కానీ నాకేం వస్తుంది అనుకున్నాడు. 3 రాజధానులు అని చెప్పి వైజాగ్లో పెడతాను నేను, ఇక్కడేమో ఊరిని శాసనసభ క్యాపిటల్ అని పెడతాను, లేకపోతే కర్నూలులోనేమో న్యాయ రాజధాని పెడతాను అని చెప్పి
అవసరం అండి. ఓ చిన్న రాష్ట్రం అంది, తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మన రాష్ట్రం చాలా చిన్నది. ఈ చిన్న రాష్ట్రాన్ని 3 క్యాపిటల్స్ కావాలా? మీరు వైజాగ్లో మీరు జనరల్ క్యాపిటల్ అంతా అక్కడ పెడితే మన రాయలసీమ నుంచి వచ్చే వాళ్ళకి ఎంత దూరం అండి? ఎన్ని గంటల ప్రయాణం చేస్తే అక్కడ జరగలుగుతారు? క్యాపిటల్ ఇది. క్యాపిటల్ అంటే అమరావతి. ఎక్కడికి వెళ్ళాలన్నా, అటు వైజాగ్ శ్రీకాకుళం వెళ్ళాలన్నా, లేకపోతే ఇటు కడప కర్నూలు అనంతపూర్ వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకెక్కడైనా అందరికీ సెంటర్ పాయింట్ అది. 6-7 గంటల్లో వచ్చేయచ్చు అక్కడికి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చి దాన్ని పార్టీని ఓడించారు అన్నట్టు భావించచ్చా అండి? వాళ్ళు కూడా ఓడించారు. అంటే ఏదో అంటారే, ఏదో సావుకి 1000 కారణాలు 1,00,000 కారణాలు అంటారు. ఏదో కన్నుడి జావుకి 1,00,000 కారణాలు అంటారు. 1,00,000 కారణాలు. అలా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఘోరంగా ఓడిపోవడానికి అన్ని కారణాలు, చాలా కారణాలు. కుస్తీ కదండి. రైతులు తీసుకోండి, రైతుల గురించి ఎవడు పట్టించుకోరండి. మేము ఏదో అది ఇచ్చాం ఇది ఇచ్చామంటారు. వరదలు వచ్చి ఇది చేస్తే వెళ్ళాడు లేరు. అక్కడ ఉన్న